తెలంగాణ రావాలని చెప్పేసి దృఢమైన సంకల్పంతో స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారు, అట్లనే పెద్దలు స్వర్గీయ వెంకటస్వామి గారు ఏవైతే కన్న కళలు వాళ్ళ కళ్ళ ముందు నిజమైనాయో, అదే రకంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పామాయిల్ను మొత్తం రాష్ట్రమంతా పండియాలనే ఆలోచన వారి మనసులో వారి మెదడులో తిరుగుతున్న సందర్భం. పామాయిల్ గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎంత మంచిగా కుటుంబాన్ని నడిపించుకోగలుగుతామో అది మొత్తము వారు మాట్లాడేటప్పుడు అన్నీ చెప్పిండ్రు. మరి వికారాబాద్ కూడా నా దగ్గరకు వస్తే నేను ఇప్పుడు 2 నుంచి 3,000 ఎకరాల దాకా నేను ఇప్పటిదాకా పెట్టియడం జరిగింది. హరీష్ అన్న ఎట్లయితే సిద్దిపేటలో ప్రతి రైతు దగ్గరికి పోయి మాట్లాడి పెట్టిస్తున్నాడో అదేవిధంగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా వారు ఏదైతే ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనను విజయం వైపు నడిపియనికే వారు ఎక్కడ రమ్మన్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ రమ్మన్నా కూడా వారు ఎంబడి నేను పోనీకే తయారున్నా. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితోని ఏదైతే ఈ 4 సంవత్సరాలు పంట పండే 4 సంవత్సరాలు వాళ్లకు ఏది కూడా లాభం ఉండదు కాబట్టి మరి దానికోసము పెద్దలు రఘునందన్ గారు మాట్లాడుతూ 4,200 ఏదో కేంద్ర ప్రభుత్వం వేస్తున్నదన్నారు. మంచిదే అది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు నేను కానీ మా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ ఇద్దరం వారి ఎంబడి పోయి మాట్లాడి దీనికి ఇప్పించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇది అందరు వేస్తే ఈ పంటకు లాభం అవుతుందా లేదా అనే ఒక ఆలోచన మాత్రం వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి 1,00,000 కోట్ల పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నది. అంటే 1,00,000 కోట్ల రీచ్ ఎప్పుడు మనం రీచ్ కావాలి. అందుకే అందరు వేసుకోనికి అవకాశం ఉన్నది, అందరు మండించుకోనికి అవకాశం ఉన్నది, అందరూ ఆర్థికంగా ఎదగనికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు కానీ రాష్ట్రం నుంచి వచ్చిన రైతులకు నేను నా తరఫు నుండి ఒకచే సూచన, తప్పకుండా ఎకరం ఉండని, 10 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని పామాయిల్ వేయనికే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు ఇప్పించే బాధ్యత మంత్రి గారిది, నాది, మరి అదేవిధంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.